హలో మనోజ్ గారు. హలో హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మీలాంటి మంచి వాళ్ళు మరెన్నో ఇయర్స్ హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై సెల్ఫ్ శైలు. హాయ్ శైలు. మిమ్మల్ని కలవడం అంటే మేము ఫ్రీ ఉండని రాలేదు, మిమ్మల్ని కలవాలని చెప్పి ఫ్రీ చేసుకొని మరి వచ్చాం. మీరంటే చాలా చాలా ఇష్టం. మంచితనానికి మారు పేరు మనోజ్ గారు. అయ్యో థ్యాంక్ యూ. సో ఇంత మంచి ఫాలోయింగ్, మీకు ఇంత స్టార్డమ్ ఉంది కదా, మన ఫ్యాన్స్కి ఒక్క 2 wordsలో ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? నాకు స్టార్డమ్ అనేది ఆ పదం నేను అన్నండి. నాకు ఏది క్లియర్గా చూడగలుగుతున్నాను, ఏది ఫీల్ అవ్వగలుగుతున్నానంటే నిజమైన ప్రేమ, నిజమైన అభిమానం, అది ఫీల్ అవ్వగలుగుతున్నాను. అండ్ దట్స్ వాట్ ఇట్ ఇస్. అండ్ ఎస్పెషలీ కరెంట్గా వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్, దెర్ వర్ టైమ్ వేర్ నాకు ఈ టీమ్స్ పెట్టుకోవడం, ఒక వార్ రూమ్ పెట్టుకోవడం, అందరి మీద మేమ్స్ చేయించడం, ఇవి నాకు తెలియదు. సో ఐ డోంట్ నో దట్ సైకిల్. సో బట్ ఐ హర్డ్, నాకు తెలిసింది చాలామంది ఇన్ఫ్లుయెన్స్ని హైర్ చేసుకొని డబ్బు ఇచ్చి దే వాంటెడ్ టు పుట్ బ్యాడ్ ఆన్ మీ. బట్ ఐ థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ దాంట్లో చాలామంది ఉండుంటారు ఇక్కడ. అవును, మీరు ఎవరు దానికి లొంగకుండా నిజం వైపు నిలబడి నన్ను సొంత మీ ఇంటోడులాగా మీరు కాపాడింది మీరందరే. ఈరోజు ఇలా సినిమాలు చేసుకుంటూ ఈరోజు నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా భార్యని నిలబెట్టుకుంటున్నానంటే దానికి అంతా కారణం మీరే. థ్యాంక్ యూ సో మచ్. అందుకే ఎస్పెషలీ వచ్చి ఇది చెప్దామని, దానికోసమే ఇది మెయిన్గా అరేంజ్ చేసింది ఇది. నైస్. మీరు అప్కమింగ్ మూవీలో ఈ క్యారెక్టర్ అయితే నాకు బాగుంటుంది, ఈ రోల్ని అయితే నేను బాగా పర్ఫెక్ట్గా ఇచ్చి పడేస్తా అని చెప్పి మీకు ఏదైనా రోల్ అని మీకుందా? అలాగేం లేదండి. నాకు జస్ట్ చేసిన క్యారెక్టర్కి మళ్ళీ రాకూడదని కోరుకుంటూ ఉంటాను. ఐ వాంట్ ఛాలెంజ్, ఐ వాంట్ కొంచెం కష్టపడే క్యారెక్టర్ వస్తే ఐ లైక్ ఇట్, ఛాలెంజింగ్ క్యారెక్టర్స్. ఎనీథింగ్ విత్ ఛాలెంజింగ్ కమ్స్ ఐఎమ్ ఎక్సైటెడ్.